నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు సోడిశెట్టి సత్యబాబు అండి. ఏ ఊరు? గోవిందపురం. ఏ మండలం అండి? జగ్గంపేట మండలం. నియోజకవర్గం? జగ్గంపేట. ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు ఈసారి? మాకు జ్యోతుల నెహ్రూ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. అంటే ఏ పార్టీ అండి అయినా? టీడీపీ, గుర్తు? జనసేన, బీజేపీ 3 కలిపి కూటమి అభ్యర్థి. గుర్తు ఏమొస్తుందండి? సైకిల్. మరి అపోజిషన్ ఎవరండి? వైసీపీ తరఫున ఎవరు? వైసీపీ తరపున తోట నరసింహ గారు పోటీ చేస్తున్నారు. గతంలో కొన్ని పనులు చేశారు కానీ ఇప్పుడు ఏమీ లేదండి. ఆయన ఒక బొమ్మ అలా తిప్పుతున్నారు అంతే. వెనకాల నాయకులు అంతకు మించి ఏమీ లేదు. అంటే నాయకులు ఉన్నారు కానీ కేడర్ లేదంటారా? కేడర్ లేదు. ఓట్లు లేవంటారా? ఓటింగ్ ఏముండదండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి రైతులను వదిలేసాడు. కొన్ని ఊళ్ళో అయితే నీరు కూడా ఇవ్వడం జరగలేదు. చాలా ఇబ్బందులు పెట్టాడు. అంటే మీ ఊరికి పెద్ద కాలం ఏదో శంకుస్థాపన చేసినట్టు కదా ముందున్న చంటిబాబు గారు? చంటిబాబు గారు చేయలేదండి. అప్పుడు 132 కోట్లు ఎన్నో పెట్టి నాకు అంత తెలియదు కానీ జ్యోతుల నెహ్రూ గారే శంకుస్థాపన చేశారు. దాన్ని తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చంటిబాబు గారు ఎమ్మెల్యేగా నగ్గి ఇంట్లో నిద్రన్నారో 2 కార్యకర్తలు ఉయ్యాలు ఊపుతుంటే అలా నిద్రన్నారు తప్ప కాలువల గొడవలు కానీ ఏట్లు గొడవలు పట్టించుకోలేదు అయినా. మళ్ళీ ఇప్పుడు మాకు నెహ్రూ గారు నగ్గితేనే ఆ కాలువలైనా మన మండలం కానీ మన నియోజకవర్గం కానీ సస్యశ్యామలంగా పంటలు పండాలంటే ఒక జ్యోతుల నెహ్రూ నగ్గితేనే ఈ అభివృద్ధికి సాధ్యం జరుగుద్ది. అరే ఈ మెట్ట ప్రాంత ప్రజలంతా నెహ్రూ గారిని కోరుకుంటారంటారు. అవునండి. మీరేం చేస్తారు వృత్తి? మేము కూలి పని చేస్తామండి, వ్యవసాయం కూలి. కానీ నెహ్రూ గారు వస్తేనే బాగుంటుంది అన్ని విధాలు కూడా, అన్ని వర్గాలు కూడా అనుకుంటున్నాయి. ఓకే అండి. ఆ వర్గం ఈ వర్గం లేదు, కూలీ రైతు అని కాదు. మెజారిటీ ఏమాత్రం రావచ్చు? మెజారిటీ అయితే ఎక్కువ అంచనాలోనే ఉన్నాం. మనం ఏం చెప్పలేం కానండి. మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఏమనుకుంటున్నారు? ఎట్లా ఉంది పరిస్థితులు, ఎలా ఉన్నాయి అనేది? మెజారిటీ అయితే ఒక 26 నుంచి 30 వేల వరకు వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఓకే అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.